స్టార్టింగ్లో అంతిమంగా ఏంటంటే ఆ రోడ్డు మనకొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఏ త్యాగానికైనా సిద్ధం, ఏ పోరాటానికైనా సిద్ధం. అలైన్మెంట్ మార్చింది, రద్దు చేయాలి, యాజిటీగా పోవాల్సిందే. దానికి మేము 7 వరకు అయితే గాడి వరకు అయితే అనేటువంటి కార్యక్రమానికి సిద్ధమై ఇవాళ రావడం జరిగింది. నిన్న మునుగోడు సంబంధించినటువంటి వాళ్ళు, నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అదే మాట ఇలా షాద్ నగర్ కొందరు నుంచి కూడా వచ్చింది. ఒక కల్లోకుర్తి ఇవే కాకుండా కడతాళ్ళు ఇవన్నీ కాకుండా అంటే మనకు వికారాబాద్ నుంచి మొదలుకుంటే సగం భాగం మొత్తం టోటల్గా అన్యాయానికి గురైనటువంటి పేద రైతులు తరతరాలుగా భూమిని నమ్ముకొని ఆ భూమి మన ప్రాణంగా పానం అంతా దానినే పెట్టుకొని మనం బతికితే రేయి బావులు కష్టపడి రేట్లు పెరిగే కొద్దీ దాన్ని చూసి సంతోషపడి సంబరాలు పడి నా భూమి ₹1 కోటి అయింది, 2 కోట్లు అయిందని చెప్పి రాత్రి మగళ్ళు దానికి చిన్న పిల్లల్లా కాపలు కాసుకుంటా ఉండి పిడుగుపడ్డట్టు దన్నమని రోడ్ వచ్చింది అనగానే ఎవరు చెప్పుకోలేక ఏం చేయలేక దిక్కు తోసని స్థితిలలో ఇలా బిక్కు బిక్కు అనుకుంటూ ఇగో అమ్మ చూడు ఆమె ముఖంలో ఎంత ఆందోళన ఉంది. ఏం పేరు అమ్మని పేరు? తిరుమల. ఎన్ని ఎకరాలు ఇది? 4 మొత్తం పోయిందా? చూసినావా? నీ ముఖం చూస్తేనే అర్థమైంది. నీ ముఖంలో ఎంత ఆవేదన ఉందంటే, ఎంత బాధ ఉందంటే ప్రాణమంతా దానిలో పెట్టుకోరుంది ఏమవుతుందా అని. కనుక ఇలా దుర్మార్గంగా వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవడానికి, వాళ్ళ భూములను పోగొట్టడానికి వాళ్ళ 1000 ఎకరాల భూములు కొనుక్కొని ఆ భూముల పక్కకించి పోయేటట్లు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచడానికి కుట్రతో కొందరు ఆ రోడ్డు పోకముందే భూములు కొనేసారు.